ఇకనే చూసిన మహబూబాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 19న లక్ష మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగకు సిద్ధమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక అదే రోజున మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ నామినేషన్ వేనున్నారు. దీంతో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సభకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండ సూర్యకతో పాటు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైట్ ఫర్ అందిస్తారు. స్వామి చెప్పండి. రైట్ వరుణ్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రంలో దూసుకోబోతున్న నేపథ్యం అయితే ఉంది. 6 గ్యారంటీలతో పాటు కూడా ఇప్పుడు రసవత్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలు అయితే కూడా జరగనున్న నేపథ్యం అయితే ఉంది. రేపు సీఎం అంటే 19వ తారీఖు నాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మహబూబాద్ జిల్లాకైతే రానున్న నేపథ్యం అయితే ఉంది. అక్కడ మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థిగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరిక బలరాం నాయక్ అయితే ఆ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యం అయితే ఉందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికైతే ప్రస్తుతానికైతే కొండ సురేఖతో పాటు మంత్రి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అదే విధంగా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇక్కడ మంత్రులు అయితే హాజరుగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే నియోజకవర్గ స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు అక్కడ సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే అక్కడికి హాజరై కూడా ఆ నియోజకవర్గ స్థాయి నుంచి కూడా ఇప్పటికీ 1,00,000 పై చిలుకు కూడా ఆ కార్యకర్తలు పాల్గొంటారని కూడా అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ ఆ సీఎం ముఖ్య సలహాదారుడైన మాజీ ఎమ్మెల్యే ఇప్పటికైతే మాత్రము అక్కడ ప్రస్తుతానికైతే అక్కడ వేం నరేందర్ రెడ్డి అయితే ఇప్పటికే మన సభా స్థలాన్ని కూడా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే ఆయన సమక్షంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రాంగణాలు కూడా ఇప్పటికే సభకు ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అదే వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కూడా ఇక్కడ వేం నరేందర్ రెడ్డి కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించి కూడా కార్యకర్తలు అయితే సకాలంలో హాజరై కూడా ఎండ అనక ఉన్న ఎండను సైతం లెక్క చేయకుండా కూడా ఇప్పటికే మహబూబాద్ జిల్లాకైతే ఎన్టీఆర్ స్టేడియంలో చేరుకొని అక్కడ 1,00,000 పైచిలకు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా అభ్యర్థి బలరాం నాయక్ అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ మంత్రులు అయితే ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమావేశం చేస్తూ కూడా సీఎం రేవంత్ రాకతో కూడా అంగరంగ వైభవంగా కూడా ఆ మహబూబాద్ అయితే ఇప్పటికే ముస్తాబైన నేపథ్యం అయితే ఉంది. ఇవాళ శ్రీరాముల సాక్షి కూడా రేపు జరగబోయే 19న జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ కూడా రేపైతే సక్సెస్ఫుల్ అవుతామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్తున్నారు. ఇప్పటి దానికి సంబంధించిన సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కూడా దానికైతే అక్కడ నుండి పరీక్షించి కూడా ప్రతికూలంగా కూడా అక్కడ అక్కడ కార్యకర్తలను సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కూడా సభా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎప్పటికప్పుడుగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి కూడా సభలో అయితే సక్సెస్ఫుల్ చేసుకోవాలని చెప్పి కూడా కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఇప్పటికే కార్యకర్తలతో పాటు కూడా మంత్రులను కూడా సమీక్ష సమావేశం నిర్వహించారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రేపు 19వ తారీఖు నాడు కూడా కోరిక బలరాం నాయక్ అయితే ఎంపీ అభ్యర్థి కూడా నామినేషన్ అయితే అంటే మహబూబాద్ జిల్లా సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఆ నామినేషన్ జాకలు అయితే చేయనున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు వారు. స్వామి ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్.